డయాబెటీస్ మధుమేహ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత మనం ఎటువంటి డైట్ తీసుకోవాలో ఈ రోజు మనం చర్చిద్దాం. నా పేరు డాక్టర్ పొన్నాడు గణేష్, ఎండి జనరల్ మెడిసిన్, నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, నర్సంపేట. ముఖ్యంగా చాలా మంది చక్కెర బదులు బెల్లం వాడతారు. బెల్లం కూడా వాడరాదు. యాపిల్ పండు ఒకటి తినాలి, దానిమ్మ గాని జామి గాని బొప్పాయి. అరటిపళ్ళు తినరాదు, కొబ్బరికాయ నీళ్ళు తాగరాదు, సపోటాలు సీతాఫలాలు ఎక్కువగా, వేసవిలో మామిడి పళ్ళు ఎక్కువగా తినరాదు. ఇవి జాగ్రత్తలు పాటించాలి. రోజుకి 45 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఎక్కువగా మనం సలాడ్స్, కొంతమంది మెంతి పొడి తింటారు, అది తినొచ్చు. కాకరకాయ రసం తాగొచ్చు, అలాగే నిమ్మరసం షుగర్ లేకుండా తీసుకోవచ్చు. ఇలా అన్ని రకాల డైట్స్ మనం పాటించాలి. ఫుడ్స్ ఉంటాయి కదా, ఫాస్ట్ ఫుడ్స్ అనేవి తినకూడదు. కారాలు మసాలాలు అనేవి తగ్గించుకోవాలి. వంట నూనె మంచిగా రోజు 4 లిమిటెడ్ గా వాడాలి. ఉప్పు కూడా రోజు 4 గ్రాములు వాడాలి. వాడడం వల్ల మనకి డయాబెటీస్ అనేది డైట్ పరంగా కంట్రోల్ గా ఉంటుంది.